పూర్వం ఒక గ్రామంలో ఒక యువకుడు తల్లిదండ్రులతో నివసించేవాడు. దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి గ్రామంలో అమ్మి జీవించేవాడు. రోజులు గడిచిన కొద్దీ ఎండు కట్టెలు దొరక్క ఇబ్బంది పడేవాడు. సరైన సంపాదన లేక బాధపడేవాడు. ఒకరోజు అడవికి పోతూ దేవుణ్ణి ప్రార్థించాడు. దేవా, మాకు సంపాదన తక్కువే, తినడానికి తిండి లేక బాధపడుతున్నాం. నువ్వే మాకు సరైన దారి చూపి కాపాడు అని ప్రార్థించాడు. యువకుడు అడవిలోకి వెళ్ళగానే ఆ దారిలో ఒక మునీశ్వరుడు వస్తూ కనిపించాడు. యువకుడు మునిని చూసి నమస్కరించాడు. తన సమస్య చెప్పుకున్నాడు. ముని చిరునవ్వు నవ్వుతూ ముందుకు వెళ్ళు అన్నాడు. యువకుడు ఆ మాట అర్థం కానట్లు చూశాడు. అప్పుడు ముని మళ్ళీ అన్నాడు, ముందుకు వెళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళు. ముని చెప్పిన మాట ప్రకారం ఆ యువకుడు ఆ రోజు అడవిలో మరికొంత దూరం ముందుకు వెళ్ళాడు. అక్కడ చాలా లావుగా పెద్దవిగా ఉన్న ఎండుకట్టెలు దొరికాయి. యువకుడు వాటిని తెచ్చి గ్రామంలో అమ్మాడు. ఆ రోజు నుండి యువకుడు అడవిలో చాలా లోపలికి ముందుకు వెళ్ళేవాడు. రోజులు గడిచే కొద్దీ అడవిలో గంధపు చెట్లు, టేకు చెట్లు వంటివి కనిపించాయి. వాటిని కూడా కొట్టి తెచ్చి తిన గ్రామంలోనే కాదు, చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా అమ్మి చాలా కొద్ది కాలంలోనే ధనవంతుడు అయ్యాడు. ధనం సంపాదించడం అంటే నిరంతరం ప్రయత్నించడమే. ఉన్న చోటే ఆగిపోకూడదు. ప్రయత్నాన్ని, కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగితే అంతా లాభమే కలుగుతుంది. కష్టాలు తొలగు